నూతన క్రియ చేయించున్నాను. దాన్ని ఆలోచింపరా. చాలండి, చాలు. చక్కని మాట చదువుకున్న, అద్భుతమైనటువంటి వాక్యాన్ని చదువుకున్నాం, వాగ్దానాన్ని చదువుకున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, కార్యమును చేయించున్నాను. దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్లో నుంచి దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ వాక్యం వైపు ఒకసారి ఆలోచించేద్దాం. ఈ వాక్యం వైపు మన మనసును పెడదాం. గమనించినట్లయితే ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా ఆనందాన్ని పుట్టించే మాట, సంతోషాన్ని కలిగించే మాట. ఆయన మనందరితో కూడా మరి చెప్పాలనుకున్నటువంటి వార్త ఏమిటి? ఏ వార్త చెప్పాలనుకుంటున్నాడు? ఈరోజు ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నూతన క్రియ. హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఏ కార్యం జరగాలి? నూతన క్రియ. నిజంగా కార్యం జరగాలని అందరికీ కూడా కోరిక ఉంటుంది, ఉండదా? ఈ కార్యం జరగాలి ప్రభా, ఆ కార్యం జరగాలి ప్రభా, ఈ మేలు జరగాలి ప్రభా, ఈ గండం కట్టెక్కాలి ప్రభా, ఈ శోధన తొలగిపోవాలి ప్రభా. అందరికీ కూడా కార్యం జరగాలని చూడండి. గడియారంలో మూలి తిరిగినట్టు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? గిరగిర తిరుగుతూ ఉంటాం. ఈ తిరుగుతున్నటువంటి సమయంలో కొద్దిగా ఆలస్యం అయ్యిద్ది, కొంతమందికి వెంటనే జరుగుద్ది. ఇలా మన జీవితాల్లో మరి జరుగుతూ వస్తూ ఉంటాయి. త్వరగా జరిగే కొన్ని, ఆలస్యం అయ్యాయి కొన్ని ఉంటాయి. మరి దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను బట్టి చూస్తే మరొకసారి దేవుడు మనందరితో కూడా కృంగిపోయి హృదయంలో నొచ్చుకొని, కార్యం జరగకపోతే హృదయంలో నొచ్చుకుంటాం. కార్యం జరగట్లేదు అనేటువంటి ఆ ఇబ్బంది మనలో ఏమవుతూ ఉంటుంది? పెరిగిపోతూ ఉంటుంది. క్షణక్షణం ఆ ఒత్తిడికి మనం గురవుతూ ఉంటాం, ఆ వేదన పడుతూ ఉంటాం. ప్రసవకాల సమయంలో తల్లి వేదన పడినట్లుగా కార్యాలు జరగకపోతే ప్రతి వ్యక్తి కూడా ఏం పడతాడు? వేదన పడుతూ ఉంటాడు. ఏంటి ప్రభువా? చూడండి, తల్లి అయితే ఎంతసేపు వేదన పడుద్ది? ప్రసవకాల సమయం వరకే పడుద్ది. ఒక కార్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతసేపు వేదన పడతాడు? అది జరిగే వరకును కూడా వేదన పడుతూ ఉంటాడు. చూడండి, అబ్రహాము ఒక రోజున దేవుని సన్నిధిలో మరి వాగ్దానం తీసుకున్నాడు. నేను నీకు సంతానము ఇస్తాను అని దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. వాగ్దానం తీసుకున్న తర్వాత వెంటనే జరిగిందా? అది చాలా ఆలస్యం అయిపోయింది. దరిదాపుకి 25 సంవత్సరాలు పట్టింది. దేవుడు ఏం చెప్పాడు అతనికి? సంతానము ఇస్తాను, కార్యం చేస్తాను, తప్పకుండా చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. చెప్పిన మాట నేను కూడా మరి నమ్మి ఆయనతో సహవాసము ప్రారంభించాడు. యాత్ర మొదలైంది 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. మరి ఈరోజు మీరు కూడా వాక్యాన్ని వింటున్నారు కదా. ఈరోజు వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మనకు కూడా కార్యం జరుగుద్దంటే మన మనసులో కూడా ఏమనిపిస్తూ ఉంటుంది? కొంచెం ఓపిక వచ్చినట్లుగా, కొంచెం ధైర్యము, ఎవరో చెప్పినట్లుగా, ఎవరో మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మరి నాకు మంచి స్థితి వస్తుందా, మంచి రోజులు వస్తాయని చెప్పేసి అన్నట్లుగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కూడా ఆలోచనలు పరిగెడుతూ ఉంటుంది. రైలు కనుక పరిగెడుతూ ఉంటుంది చూడండి, అలాగే మనలో ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాయి? పరిగెడుతూ ఉంటాయి. నూతన కార్యం అంట. ఏ కార్యము? నూతన కార్యం అంట. దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట ఇది. దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా స్థితిని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు, నా గతిని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు. జరిగితే బాగుండు అనేటువంటి ఆ యొక్క కోరిక మనకు కూడా ఈ మాట వింటున్నప్పుడు ఏమవుతుంది? అనిపిస్తూ ఉంటుంది. జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, అలా జరిగితే నేను ఎంత సంతోషిస్తానో, నా కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో. కార్యం ఏం జరగాలి? కార్యం జరగాలి. కానీ త్వరగా జరగవచ్చు, నేను చెప్తూ ఉన్నాను, ఆలస్యంగా జరగవచ్చు. కానీ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఈరోజు మనకి దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. ఏమని? నూతన కార్యం. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవితంలో దేవుడు నూతన కార్యం చేస్తున్నందుకు మనం ఒకసారి దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
వింటున్నటువంటి మనకు కూడా వినబుద్ధి వేసేటటువంటి మాట అన్నమాట. వింటున్నప్పుడు మనసులో కొంచెం ధైర్యాన్ని కలిగించిన మాట, ప్రోత్సాహాన్ని కలిగించేటటువంటి మాట. ఇలా మన జీవితంలో గనక దేవుడు కార్యం జరిగిస్తే మనము ఎంత సంతోషంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. నిజంగా మరి అబ్రహాంకు కూడా ఆ రోజు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. యేసేపు చూడండి ఒక కళను చూశాడు. ఏం కళది? నా పన నిలబడుతూ ఉంది, మిగిలినటువంటి పనులన్నీ వచ్చి ఏమవుతూ ఉన్నాయి? సాగిలు పడుతూ ఉన్నాయి. తెల్లవారగానే లేచి చెప్పడం ప్రారంభించాడు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నా పన నిలబడింది, మిగిలిన పనులన్నీ ఏమవుతూ ఉన్నాయి? సాగిలు పడిపోతున్నాయి అనగానే వాళ్ళకి అర్థమైంది. కళ్ళు పెద్దవి చేసి వాడు వంక ఎలా చూస్తున్నారు? ఎంతగా చూస్తూ ఉన్నారు. నువ్వు మమ్మల్ని ఏలతావా, నువ్వు మా మీద అధికారివి అవుతావా అని వాళ్ళకి అర్థమవుతూ ఉంది అని చెప్పేసి అతన్ని ఏం చేస్తూ ఉన్నారు? అప్పటి నుంచి చిన్న చూపు చూస్తారండి. అతన్ని గౌరవించారా? అతడు చెప్పినటువంటి ఆ కళను విన్నవాళ్ళు అతన్ని గౌరవించారా? చిన్న చూపు చూసారా? మనం కూడా మాట వినంగానే వెళ్ళి భర్తయ్యా మందిరంలో వాక్యం విన్నానయ్యా, కార్యము ఏం జరుగుద్ది? కార్యం జరుగుద్ది అంటయ్యా మన జీవితాలని భర్తతో చెప్పామనుకోండి, పెచ్చమొహమా? ఏ మొహమా? పెచ్చమొహమా? వాళ్ళు అట్లే చెప్తుంటారు, మన ముఖానికి ఇక కార్యము జరగదు, మనం ఏమి కూడా ఇక ఈ పరిస్థితిని మార్చుకోలేం అంటారు వాళ్ళు. అన్న మాటకు మనకు మరలా ఏమొస్తుంది? మరలా నీరసము వస్తుంది. యేసేపు నీరసంగా లేడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా లేడు? ఎందుకు నీరసం రాలేదు ఆయనకి? ఆయన ఏం చెప్పాడు? నువ్వు అధికారివి అవుతావు. ఈరోజు జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. మనం అందరం కూడా జాగ్రత్తగా మనసు పెట్టి వినగలిగితే ఆ మాట చెప్పిన తర్వాత అది మరలా పంచుకున్నాడు. ఎవరితో? అన్నలతో. మనం కూడా ఈ వాక్యాన్ని విని ఊరుకుంటామా? ఈరోజు గొప్ప వాక్యాన్ని విన్నామండి మేము. దేవుడు మాతోనే మాట్లాడాడు, మా స్థితిని బట్టే మాట్లాడాడు. మాకున్న పరిస్థితుల్లో దేవుడు మాకు సహాయము చేస్తాడంట అని చెప్పగలిగేటటువంటి ఆ మాటను మనము చక్కగా గర్వంగా చెప్తాం. కానీ విన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎగతాళి చేస్తారు, వేళాకోళంగా మాట్లాడతారు. నిజమా అని చెప్పేసి ఆ మాటను ఎంత వేళాకోళంగా చూస్తూ ఉంటారంటే నిన్ను కూడా ఎలా చూస్తారు? వేళాకోళంగా. కలలు కనేవాడు వచ్చాడు. చివరికి ఆయన ఏమంటున్నారు? కలలు కనేవాడు. అయినా ఏం చేయట్లేదు ఈయన? ఆ మాటలు విని కృంగిపోవట్లేదు. ఆ మాటలు విని ఏమాత్రం కూడా భయపడట్లేదు. నూతన కార్యం జరుగుద్దని విన్న తర్వాత మనం ఎవరితోనైనా చెప్పిన తర్వాత వాళ్ళు తిరిగి మనతో మాట్లాడితే మనకి చూడండి మరలా ఏమొస్తుంది? వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారా చేయరా? యేసేపుని ఏం చేస్తున్నారు? ఎప్పుడు నేను అధికారిని అవుతానంట అని చెప్పేసి యేసేపు చెప్పాడు. ఏమవుతాడు? వాళ్ళు విన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఇప్పుడు ఎగతాళి చేస్తారు. మన జీవితంలో కూడా మనం కూడా కార్యాన్ని గురించి వింటున్నాం. చేయబోతున్నటువంటి కార్యాన్ని గురించి దేవుడు ముందే తెలియజేస్తాడు. అలా తెలియజేసినటువంటి ఆ సమాచారాన్ని వినిన మనము ఏం చేయాలి? నమ్మాలి. యేసేపు ఏం చేశాడు? నమ్మాడు. ఎంతమంది అతన్ని ఎగతాళి చేసినా ఏం చేయలేదు? ముఖము చిన్న పుచ్చుకోలేదు. వాళ్ళ మీద తిరిగి కోపము చూపలేదు. ఏమొస్తుంది? కోపం వస్తుందా రాదా? నేనేం పాపం మాట్లాడానని నన్ను ఇప్పుడు నిందిస్తున్నావు, నువ్వు వేళాకోళంగా మాట్లాడుతున్నావు, చిన్న చూపు చూస్తున్నావు. మేలుకరమైనటువంటి మాటేగా, మనకి అవసరమైనటువంటి విషయాలేగా నేను మాట్లాడింది. ఆ విషయాలను కూడా ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నావు? ఎగతాళి ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారా? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వినిన దాన్ని మరలా ఇతరులతో పంచుకుంటే ఏం చేస్తారు? భయపడవద్దు. ఎగతాళి చేస్తున్న ఏం చేయొద్దు. మనం ఎప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత ఇతరులతో పంచుకోము. మనం ఖచ్చితంగా అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో, పొరుగు వారితో ఏం చేస్తాం? వాక్యాన్ని పంచుకుంటాం. తిరిగి మనకేమొస్తుంది?
సంతోషం వస్తుందా, అవమానం వస్తుందా? అది మనకే తెలుసు. అది మనము చూడని అనుభవం కాదు, క్రొత్త అనుభవము కాదు. ఏసేపుకు వచ్చినట్లుగా అందరికీ కూడా ఈరోజు వాక్యం వింటున్నాం. ఏం జరుగుద్దని దేవుడు చెప్తున్నాడు, దేవుడు చేయబోయేదాన్ని దేవుడు చెప్తూ మనందరికీ కూడా జాగ్రత్తలు కూడా చెప్తున్నాడు. దాంతోపాటు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తలు, నేను చేయబోతున్న కార్యం ఇది. కానీ చూడండి, మరి చేయబోతున్నటువంటి కార్యం విషయంలో ఏం కలగవచ్చు? నిందలు కలగవచ్చు, చిన్న చూపు చూడవచ్చు, వేళాకోళం చేయొచ్చు, వెక్కిరించవచ్చు. వెక్కిరిస్తారా? వెక్కిరిస్తారండి. ఆ శారాని ఆఖరి ఏం చేస్తుంది? చిన్న చూపు చూడట్లేదా? ఆల్రెడీ వాళ్ళకి ఏముంది? వాగ్దానం ఉంది. ఏముంది వాళ్ళకి? వాగ్దానం ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తుంది? చిన్న చూపు చూస్తుందండి. మరి మన జీవితంలో కూడా ఈరోజు మనము విన్న తర్వాత ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి మనం ఏం చేయకూడదు? మళ్ళీ దేవుని మీద ఉంచాల్సిన నమ్మకాన్ని ఏం చేయకూడదు? మార్చుకోకూడదు. దేవుణ్ణి నమ్ముతాం. ఇప్పుడు మనకు వాక్యాన్ని వింటున్నప్పుడు మనకేం కలుగుద్ది? నమ్మకం కలుగుద్ది. ఆ నమ్మకం చూడండి, జరిగేదాకా మనము ఉంచాలి. నమ్మకంతో మనం జీవించాలి. నమ్మకంతో దేవుణ్ణి వెంబడించాలి. ఇతరులతో మనకు పని లేదు, ఎవరితో మనకు సంబంధము. దేవుడు చెప్పాడు అంతే. ఎక్కడున్నాడు మీ దేవుడు? నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు నెబుకద్నెజరు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను తీసుకెళ్ళి అర్ధాంతరంగా ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. ఎక్కడున్నాడు మీ దేవుడు? ఏం చేస్తున్నాడు? పరిహాసము ఆడుతున్నాడు. వేళాకోళం ఏం చేస్తున్నాడండి? వేళాకోళం చేస్తున్నారండి. ఉంటారండి? ఉంటారా? ఏ నామంలో అవమానాలు? యేసయ్య నామంలోనండి. ముందు దాగి నిన్ను అవమానపరిచేవాళ్ళు ఉంటారేమో. ఎలా పడితే అలా మాట్లాడి నిన్ను ఎవరైనా నీ జోలికి వస్తారేమో. పర్ఫెక్ట్గా, కరెక్ట్గా, నిజాయితీగా, వాక్యానుసారంగా ఉండు. ఏ నామంలో ఉంటున్నావు? యేసయ్య నామంలో ఉంటున్నాం. ఈ మార్పు యేసయ్య నామమును బట్టి వచ్చిన మార్పు కాబట్టి దీన్ని ఏం చేస్తూ ఉంటారు? పరీక్ష చేస్తారండి. దీన్ని విడిచిపెట్టరు. ఎక్కడికి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా అక్కడ ఉంటారు, మంచినీళ్ళకి వెళ్ళినా అక్కడ ఉంటారు, ఏదైనా సరుకులు కొట్టుకాడికి వెళ్తే అన్ని చోట్ల కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు చేసేటటువంటి సమయంలో మనల్ని చూసి ఏం చేస్తూ ఉంటారు? పరీక్ష. నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్టో, నీ ముఖ రూపాన్ని బట్టో, నువ్వు తోలే వాహనాన్ని బట్టో. ఇంకా మారలేదా? ఏం మారలేదు? ఇంకా ఏదో జరుగుద్దని చెప్పావు, ఇంకా నీ జీవితంలో అది జరగలేదా అని చెప్పేసి అంటే మన మనసులోకి ఎంత కష్టం వస్తుంది? ఎంతో కష్టం వస్తుంది మనసులో. కష్టం. ఆ కష్టాన్ని మరి మోస్తున్నటువంటి మనతో దేవుడు మరలా చెప్తున్నాడు, నూతనమైన కార్యము చేయుచున్నాను. ఏ కార్యం? నూతనమైన కార్యం. ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు జరుగుద్ది ఇది? మనకేం కావాలంటే ఎప్పుడు చేస్తాడు అది అవసరం లేదండి. ఎప్పుడు చేస్తాడు అనేది మనకి అవసరం లేదు. చేస్తాడంటే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడంటే చేస్తాడంతే. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి మనందరితో దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో, ఏదైతే నీవు దేవుని సన్నిధిలో మరి కోరుతున్నావో, ఏ కోరిక కలిగి నువ్వు ఉన్నావో, ఏ స్థితిని బట్టి నువ్వు మరి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో మార్చమని అడుగుతున్నామో, దేనికి గురై దేనిని బట్టి నొప్పించబడతా ఉన్నావో, మరి దేవుడు చూసిన దాన్ని బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. అద్భుతమైన మాట. నూతన కార్యము చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కూడా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయలేదు. 25 సంవత్సరాలు అయితే అయింది కానీ దేవుడు అతనికి బిడ్డను ఇచ్చాడు. 13 సంవత్సరాలు పట్టింది కానీ అతన్ని రాజుగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రయాణంలో దేవుడు చేస్తానని మాట ఇచ్చిన మాటను దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చింతపడొద్దు, ముఖము చిన్న పుచ్చుకోవద్దు, తల దించుకోవాల్సిన పరిస్థితులు అవసరం లేదండి. మనం తల దించుకోవాల్సిన అవసరం లేదు.
మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి, ఈ మధ్యలో ఎన్ని రకాలైనటువంటివి చూడండి మనము ఎదుర్కోవాల్సి వచ్చినా ఏం చేయకూడదు, వెనకంజ వేయకూడదు. ఏ మాటను తీసుకున్నాం మనం? ఎవరి మాట తీసుకున్నాం? యేసేపు ఎవరి మాటను తీసుకుని ప్రయాణం చేస్తున్నాడో తెలుసా? దేవుని మాటను తీసుకున్నాడు. మధ్యలో నూతిలో పడేశారు, గోతులో పడేశారు, చంపాలి, నిన్ను ప్రయత్నాలు చేశారు, ఈయన లేకుండా చేయాలి, వీడు కనిపించకుండా చేయాలి. ఎన్ని పంతాలు ఆయన మీద ఎన్ని పోరాటాలు చేశారో మొత్తానికి ఆయన ఏవి కూడా చేయలేకపోయారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో చేయాలనుకుంటారండి, ఏదో చేయాలనుకున్న వాళ్ళు ఏవి కూడా కాదు. మన జీవితంలో దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుద్ది. దేవుడు ఇచ్చినటువంటి మాట నెరవేరుద్ది అన్నటువంటి మన నమ్మకం ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తుంది? నెరవేర్పు వైపుకి నడిపిస్తుంది. ఆలోచన మార్చుకోకూడదు. ఆలోచనలు మారిపోతా ఉన్నాయి, నిర్ణయాలు ఏమైపోతా ఉన్నాయి? మారిపోతూ ఉన్నాయి. ఆలోచన నిర్ణయాలు మారిపోవడం వల్ల ఏం కోల్పోతాం? వాగ్దానాల్ని కోల్పోతా ఉన్నాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి నమ్మదగిన దేవుడు. ఈరోజు మన స్థితిని బట్టి చూసి జాలిపడి మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మరి అనేకుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు మన జీవితంలో జరగవా? మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు మన జీవితాల్లో చేయడా దేవుడు? ఖచ్చితంగా చేస్తాడండి. చేసే దేవుడు చూడండి మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం వింటున్నటువంటి మనము చూడండి ఇంకా ఆ మనసును ఆ వాక్యంలో మరి మనము ఏకమైతే, వాక్యంతో పాటు మనము చక్కగా జీవించినట్లయితే, వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో నూతన కార్యము చేస్తాడు. ఆ యేసేపులో ఇక ఎంత వ్యతిరేకతలు వచ్చినాయో మనం చూసాం. చాలా నిందలు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి, ఎన్నో రకాలైన పోరాటాలు వచ్చినాయి. అవన్నిటిని బట్టి ఏం చేయలేదు ఆయన. అదేంటి ప్రభువా రాజుని చేస్తానన్నో, ఈ అమ్మాయి చూస్తే నన్ను ఏం చేసింది? జైల్లో పడేపించింది. ఎక్కడ పడేపించింది? ఏం చేశాడు నేరం? ఏం చేయలేదండి. చేయపోయిన నేరము చేసింది అని చెప్పేసి అన్ని రకాలుగా అతనికి వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా ఏం చేయట్లేదు, వాటిని బట్టి ముఖము చిన్న పుచ్చుకోవట్లేదు. మరి మనం ఏం పుచ్చుకుంటాం? తలకాయ పట్టుకుని ఏడుస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఏం పట్టుకుని? ఎట్టయిపోయింది ఏంట్రా బాబు, ఎట్టయిపోతుంది ఏంట్రా నాయన, ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది ఏంట్రా బాబు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా చింతపడిపోతూ ఉంటాం. అందుకని చింతపడుతున్న నీతోనే, చింతపడుతున్నటువంటి నీ స్థితిని చూసి, మన స్థితిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్ముతారండి? అందరికీ ఈ మాట నమ్మాలని అనిపిస్తుందా? ఈ మాట ఇచ్చినటువంటి దేవుడు నెరవేరుస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సరే అండి, చాలా మట్టుకు నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. ఇదే చూడండి నమ్మకం జరిగేదాకా. ఏది నీ మనసులో ఉందో, నిజంగా ఏ కొరతతో ఉన్నామో, ఏ ఇబ్బందితో ఉన్నామో, ఏ కష్టంతో ఉన్నామో, ఏ దుఃఖంతో ఉన్నామో, ఏ మార్పు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో, ఒక కార్యం ఏం చేస్తూ ఉంటుంది? మనిషిని నిలవనీయకుండా చేస్తుంది. ఆ నిలవనీయకుండా చేసే ఆ పరిస్థితుల కారణాలను బట్టి దేవుడు చెప్తున్నాడు, తప్పకుండా ఆశించింది జరుగుద్ది. ఆశించిన దాన్ని దేవుడు నిరాశపరుస్తాడా? ఎన్నడూ కూడా నిరాశపరిచే దేవుడు కాదండి, నిరుత్సాహపరిచే దేవుడు కాదు. మనుషులైతే ఏమంటారు? మనం వింటాం, నిరుత్సాహపరుస్తారు. మనం ఏదైనా చూడండి మరి వెళ్తూ ఉంటాం, చాలామంది గృహాలకు వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం, నేను నమ్మలేదండి, మీరు ప్రార్థన చేశారు కానీ మేము నమ్మలేదు, జరుగుద్ది అనుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక ఉద్యోగము కావాలి అని చెప్పేసి ప్రార్థన చేయమన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయమన్నారు. సరే, వాళ్ళు ప్రార్థన చేయమంటే మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. ప్రార్థన చేసుకుని వెళ్తే ఏమైంది? ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇంకా చెప్పాలంటే గొప్ప కోసం కాదు, చాలా విషయాలు చాలా ఉన్నాయి, చాలా కార్యాలు దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి. మరి దేవుడు నమ్మకంతో చేసే ప్రతి ప్రార్థనకి ఏమిస్తాడు? ఈరోజు విన్న తర్వాత దానికి ఈరోజు ఒక విత్తనం పెట్టామండి. ఏం పెట్టాం?
ఆ విత్తనం పెడితే కాజేస్తుందా? ఏం చేయాలి విత్తనానికి? కాపుకి వచ్చేదాకా మనం దాన్ని కాపాడితే ఆ తర్వాత మనల్ని అదేం చేస్తుంది? అది మనల్ని పోషిస్తుంది. హల్లెలూయా. ఏమవుద్ది? విత్తనమే కదా అని చెప్పేసి చిన్న చూపు చూస్తే ఏమైనా ఫలితం ఉంటుందా? విత్తనాన్ని కాపాడితే విత్తనం మనల్ని పోషిస్తుంది. ప్రార్థన చూడండి మనల్ని పోషిస్తుంది. వాక్యము మనల్ని పోషిస్తుంది. ఈరోజు ప్రార్థన చేయగలిగితే ప్రతిరోజు, ప్రభువా ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి మాసంలో నువ్వు నాకు మాట ఇచ్చావు, నూతన కార్యము చేస్తానన్నావు. నేను దుఃఖపడటం చూసో, నేను ఏడవటం చూసో, నేను దిగులు పడటం చూసో, నేను మనేద పడటం చూసో, నేను కృంగిపోవటం చూసో, నేను ఒంటరిదాన్ని అనేక తలంపుల ఆలోచనలతో చేస్తున్న ప్రయాణంలో నన్ను చూసి నాతో మాట్లాడావు, నూతన కార్యము చేస్తానన్నావు కదా ప్రభు అని చెప్పేసి ఆయన్ని మనం అడగగలిగితే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? తప్పకుండా విత్తనం పెట్టేసి వచ్చేసామనుకోండి, అదే మొలుసుద్దా? ఈరోజు దేవుడు మనకేమిచ్చాడు? వాగ్దానం చెప్పాడు. ఏమిచ్చాడు? ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి, ఈ మాటను పట్టుకుని, ప్రభువా ఇదే నాకు కావాల్సింది, ఈ కార్యం నేను నూతన కార్యం. ఏ కార్యం? నూతన కార్యం. నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, నిందించబడుతూ ఉన్నాను, చూడండి వ్యతిరేకించబడుతూ ఉన్నాను, అపనిందలు వస్తూ ఉన్నాయి. ఏ నిందలు? అపనిందలు వస్తూ ఉన్నాయి. ఇలా మాటి మాటికి నాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి నాకు నూతన కార్యము జరగాలి. నూతన కార్యం అంటే ఏంటి? మారాలి. ఈ జీవితము మారాలి. ఈ గడిపినటువంటి కాలంలో ఉన్నాయి ముందుకి రాకూడదు. ముందు జీవితంలో నాకు నూతన జీవితం కావాలి, సంతోషము కావాలి, ఆనందము కావాలి, ఆరోగ్యము కావాలి, అభివృద్ధి కావాలి, ఐశ్వర్యము కావాలి, ఘనత కావాలి. నిజంగా మనల్ని బట్టి పిలుస్తారా? మనకు పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి పిలుస్తారండి? ఎంతగా పిలిచేవాళ్ళు లేరా? కొద్దిగా కుంటితే కుంటోడని, కొద్దిగా కనపడపోతే గుడ్డోడని, కొద్దిగా తల వెంట్రుకలు నిలిస్తే ముసలోడని, ఇలా ఏం పేర్లు? అసలు పేరు వదిలేశారు. ఏ పేరు పెట్టి? ఇంకా ఉన్నాయి చెప్ప. నల్లగుంటే నల్లోడని, లావు ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు మొన్న. ఇలా అనేక పేర్లు. ఏ పేర్లు? వింత పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అది అవమానమా కాదా? అదేమవ్వాలి? మరి నూతన కార్యం అంటే అదే. అటువంటి అవమానాలు గుండా వెళ్తున్న నీ జీవితంలో ఏం జరగాలి? నూతన కార్యము జరగాలి. ఉద్యోగం చేసే చోట అవమానమే, పని చేసే చోట అవమానమే, నలుగురు కలిసి ఉన్న చోట కూడా అవమానమే. ఏలు చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు, ఇలా అనేక మంది మరి మన చుట్టూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? బ్రతకాలనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? విరక్తి వచ్చేస్తుంది. అలాంటి సమయాల్లో, సందర్భాల్లో దేవుని వాక్యం మనకు ఓదార్పునిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, దేవుడు మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చి అంటున్నాడు, నేను నీ జీవితంలో నూతన కార్యము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యం చేస్తాడు? నూతన కార్యం. ఇవన్నీ కూడా అందరి జీవితాల్లో మరి ఉండొచ్చు, లేకపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అయినప్పటికైనా సరే దేవుని వాక్యంలో మనం చూసుకోగలిగినట్లయితే మన స్థితిని బట్టి దేవుడు మనకి మరి ఇస్తున్నటువంటి వాగ్దానం, నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు మనం దేవుని దగ్గర ఏం తీసుకుంటున్నాం? వాగ్దానం తీసుకుంటున్నాం. ఈ వాగ్దానము మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు మన జీవితంలో ఈ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు. అది ఏదైనా కావచ్చు, ఎంత బలమైనదైనా కావచ్చు, బలమైనటువంటి శత్రువుల చేతిలో చిక్కుకొని కూడా ఉండొచ్చు, వాళ్ళని కూడా దేవుడు నా చేతిలోంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు చేతిలోంచి దేవుడు విడిపించలేదా? విడిపించలేదా? కార్యం జరిగిందా? జరగలేదా? ఈరోజు మనం కార్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా లేరా? దేనికోసం? కార్యం కోసం వచ్చిన వాళ్ళు నలిగిపోయి ఎలా వస్తారు?
కార్యం కావాలనుకున్నటువంటి మన జీవితాల్లో ఏం మొదలవుద్ది? నలుగుడు మొదలవుద్దండి. నలిగిపోయి ఉన్నటువంటి జీవితంలో, ఇంకా నిరాశతో ఉన్నటువంటి మన జీవితంలో, అడుగంటిపోయాము అనుకున్న మన జీవితంలో దేవుడు ఆశను మరలా చూపిస్తున్నాడు. ఆశను చూపించి ఆయన చెప్తున్నాడు, నూతన కార్యము చేస్తాను. వాళ్ళల్లో కూడా ఏముంది? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళ జీవితాల్లో ఏం కలిగి ఉండి అంత ధైర్యంగా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం? ఎవరున్నారు రక్షించడానికి? ఎవరున్నారండి? కార్యం జరుగుద్ది, వాళ్ళకి నమ్మకము ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారని వార్త చెప్పిన వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఒకసారి. అగ్నిగుండంలో పడైపోతున్నారు, చంపబోతున్నారు, నిలువున కాల్చబోతున్నారు. మరి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? కార్యం ఇక్కడే అగ్నిగుండంలోనే జరుగుద్ది. హల్లెలూయా. ఎక్కడ జరగాలి? అగ్నిగుండంలోనికి ఎవరు వస్తారండి నీతో పాటు? వస్తారు ఎవరైనా? అంత బాధలు ఎవరైనా నీతో పాటు పంచుకోవడానికి ఇష్టపడతారా? పెడితే పలారం సిరిసాకం తింటారు, ఉంటే డబ్బులు ఇవ్వు, లేకపోతే ఇంకేనా నీ దగ్గర ఉండాయి తీసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. నేనైనా లేకపోతే మీరైనా. బాధలోని రా పంచుకుందాం అంటే ఎవరైనా వస్తారు నీతో పాటు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో పాటు ఎవరు వెళ్ళారు? దేవుడు వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నలిగిపోతున్న నీతో ఎవరు వస్తున్నారో నువ్వు ఒకసారి చూడు. నలిగిపోతున్న నీలో ఎవరున్నారో చూడు. నీ జీవితాన్ని మరి మార్చడం కోసం, దేవుడు నేను గొప్ప చేయడం కోసం, దేవుడు నేను హెచ్చించడం కోసం ఆయన ఎక్కడున్నాడు? ప్రక్కనే ఉన్నాడండి. అదిగో 4వ వ్యక్తి కనబడుతున్నాడు చూడు వాళ్ళతో పాటు. ఎవరు చూశారు? అప్పుడు దాకా గేలి చేసినోడు చూశాడండి. ఏం చేశాడు వాడు? గేలి చేశాడు. ఎవరిని? షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని గేలి చేశాడు. చంపేస్తా. ఏం చేస్తాడంట? చంపేస్తా. ఎవడొస్తాడో చూస్తా. ఏం చేస్తున్నాడు? పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాడు. కళ్ళు బైర్లు కమ్మినాయి. 4వ వ్యక్తిని చూడంగానే ఏం కమ్మినాయి? ముగ్గురుని చూసినప్పుడు మాట్లాడిన మాటలు 4వ వ్యక్తిని చూస్తే నోరు తెరవలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని చూడగానే నోరు ఏమైపోయింది? పడిపోయింది. మాటలు లేవు, ధైర్యము లేదు. ఎవరు కనిపించారండి? 4వ వ్యక్తి ఎవరు? యేసయ్యనండి. బాధల్లో నలిగిపోతున్న వారితో ఎవరున్నారు? ఈరోజు మనం దుఃఖంతో ఉన్నా, కష్టంలో ఉన్నా, గడవని పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి చేస్తూ ఉన్నా, ఒకవేళ చుట్టూ శత్రువులు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నా మనల్ని ఎవరు విడిచిపెట్టలేదు? దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. మరి దేవుడు మనతో ఉండి ఎందుకు మనకి బాధలు అనుకుంటున్నారా? దేవుడు హెచ్చించబోతున్నాడు. మనల్ని ఏం చేయబోతున్నాడు? హెచ్చించబోతు. వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు? వీరి దేవుడు ఇందాకడేమన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? వీరు దేవుడేనయ్యా పూజార్హుడు. దేవుడు ఉన్నాడంటే ఈయనే దేవుడు. అగ్నిగుండంలోంచి కాపాడేట వీళ్ళ దేవుడు. హల్లెలూయా. వాడి కళ్ళు తెరవబండి. వాడికి మాటలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు? మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఇందాక దాకా ఎలా మాట్లాడాడు? ఎలా పడితే అలాగా మాట్లాడాడండి. ఎలా పడితే మాట్లాడే నోరు ఏమైపోయింది? నోరు మారింది, చూపు మారింది, మనిషి మారాడు. ఈ కఠినుడిలోకి ఏమొచ్చింది? కఠినుడిలో మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? కొన్ని శ్రమల గుండా వెళ్ళాలి. కఠినుడు మారాలంటే ఏం చేయాలి? కొన్ని శ్రమల గుండా మనము వెళ్ళాలి. కొన్ని శ్రమలు ఎందుకోసం? నిన్ను నష్టపరచడం కోసం కాదు, నూతన కార్యము చేయాలి. ఏ కార్యం? ప్రార్థన చేసే యోహాను అనేవాళ్ళు మీకు గుర్తే ఉంటుంది. ఏ యోహాను? ప్రార్థన చేసే యోహాను.
ఆయన దారంబడ పన్నుగుంట మందిరానికి ప్రత్యేకంగా వస్తుంటే చూసిన వాళ్ళు అందరూ అనేవాళ్ళంట, అక్కడికి వెళ్ళాలి ప్రార్థనకి, ఇక్కడ లేదా మనోళ్ళ గుళ్ళు, ఇక్కడ లేదా ఆరాధనలు అని చెప్పేసి అనేవాళ్ళంట. అయినా తలంచుకుని వచ్చేసేవాడంట. అలా వచ్చేసి ఆ సమయంలో ఆమె గొడిగేసుకుని, మరి అక్కడికి వెళ్తున్నావు కదా ఏదో గొప్ప కోసం, వాన కురిపించవచ్చు కాదంట గొడిగేసుకుని ఎండలో ఉండలేక. అనగానే ఇది వాస్తవమే చెప్తున్నానండి, ఆయన వెక్కి వెక్కి ఏడ్చాడంట, ప్రభువా నేను మందిరానికి వస్తుంటే వేళాకోళం చేశారే, ఎక్కిరించారయ్యా, కార్యం జరిగించు. పట్టుదల ఎవరి దగ్గర జరిగించయ్యా. ఆ గొడిగేసుకున్నాక మళ్ళీ తిరిగి నేను వెళ్ళి చెప్పాలి. ఏమడిగిందా? వర్షం ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పానందంట. ఈయన ఏమన్నా దేవుడా అండి? మనిషికి వాళ్ళకిలాగా ఈయనేదో ప్రార్థన, ఇది చెడ్డ పని కాదుగా. ఏం పని ఇది? భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేసుకోవడానికి ఆయన మనశ్శాంతికి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదుగా. అలా వచ్చినటువంటి ఆయన నిందిస్తే ఆయన పట్టుబట్టు, ప్రభువా నాకు జవాబు కావాలి, కార్యము జరగాలి. దేవుడు చెప్పాడంట, వెళ్ళు ఆ గొడిగేసుకున్న అమ్మాయికి చెప్పి 24వ తారీఖు వాన వస్తుందని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుందానా? నాకు డేట్ గుర్తుందండి, ఏ నెలలో తెలియదు, కానీ ఆయన చెప్పాడు. మళ్ళీ వచ్చి మేము ప్రార్థన చేసాం, 24వ తారీఖు వాన వస్తుందని ఆమెకి వెళ్ళి చెప్తే గొడిగేసుకున్నవాడు పగలంతా గొడుగు కింద ఉందంట. 24వ తారీఖు దాకా చూసింది, 24వ తారీఖు మధ్యాహ్నం దాకా చూసింది. ఎండే, వాతావరణంలో ఏం మార్పు లేదు. సాయంత్రం అవుతూ ఉంది, కొంచెం చల్లబడతా ఉంది. మబ్బులు ఏం కమ్ముకున్నాయి? మబ్బులు కమ్ముకొని వర్షము కురిసింది. హల్లెలూయా. ఇక్కడే జరిగిందండి ఈ కార్యం. దేవుడు చేయడా? నూతన కార్యం చేయమని అడిగాడు. ఏమడిగాడు? మరి ఈరోజు మనం కూడా పట్టుదల ఏముండాలి? పట్టుదల. ఎవరినో చూసి వాళ్ళు హేళన చేస్తున్నారు, నిందిస్తున్నారని చెప్పేసి ఏం మానకూడదు? పట్టుదల మానకూడదండి. చూడండి అక్కడ మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం తగ్గలేదు? పట్టుదల తగ్గలేదండి. యేసేపులు ఏం తగ్గలేదు? పట్టుదల తగ్గలేదు. పట్టుదలగానే ఉన్నారు. చచ్చిపోతే చచ్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు మాటిచ్చి తప్పడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా దేవుడు ఏమిచ్చాడు? మీరు ఒకవేళ నెరవేర్పు కావాలని కోరుకుని కనుక పట్టుదల పడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని జరగదులే అనుకుంటే జరగదండి. అది ఎప్పటికీ కూడా జరగదు. మనలో ఏముండాలి? పట్టుదల కావాలి. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే ఆసక్తిగా ఏలియా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. సేవకుని శిష్యుని పంపించి, వెళ్ళు ఆ బయట వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూసిరా అంటే చూసి వచ్చి చెప్తున్నాడంట, అయ్యా ఏమీ కనిపించట్లా, బయట వాతావరణం ఏమీ కూడా మారలేదు. మళ్ళీ వెళ్ళు. ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? వెళ్ళి చూసిరా అన్నాడు. వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నాడు, బయట ఏమీ కూడా కనిపించట్లా, మబ్బులేమి. 3.5 సంవత్సరాలు అయిపోతుంది. ఏ కాలం? ఏలియా కాలం అండి. ఏ కాలం అది? ఏలియా కాలం. 3.5 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్షం కురవదని చెప్పింది 3.5 సంవత్సరాలకు ముందు. ఇప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వర్షం కురిపించు, భూమి మీద వర్షం కురవాలి అని ఆసక్తిగా ప్రార్థన చేస్తే అరచేయంత మబ్బు కనపడుతుందని చెప్పేసి వచ్చి చెప్పాడంట. ఎంత? మోపైన వాన కురిసింది అంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట అన్నట్టు కూడా తప్పడు. మనకి చెప్పినటువంటి మాట తప్పే దేవుడు. ఈరోజు మనం కూడా ఆసక్తి కలిగి దేవుని మాటలు ఆసక్తిగా వింటూ కార్యం జరుగుద్ది అని మనం దేవుణ్ణి పట్టుదల కలిగి కనుక అడగగలిగితే, ఏలియా మనం అంటే మనుషుడే. ఏలియా ఏమి దేవుడు కాదండి, ఏలియా మనిషే. కానీ ఏం చేశాడు? ఆసక్తిగా ప్రార్థన చేశాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు మనకు కూడా ఒక వాగ్దానం, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కొరత, ఏడుపును కలిగించే, దుఃఖాన్ని కలిగించేది, విసుగును కలిగించేవి చాలా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకేం కావాలి? పట్టుదల కావాలి. పట్టుదల లేకపోతే పని అవదు. ఈరోజు భక్తిలో మనకేం కావాలి? పట్టుదల. జరుగుద్ది అనుకున్నటువంటి మన జీవితంలో దాంతోపాటు ఏం కావాలి?
పట్టుదల, ప్రార్థన, పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చూడండి కార్యము దేవుడు చేస్తాడండి. మనం అనుకున్న వాటిని ఎప్పుడు కూడా మనకు దూరము చేసే దేవుడు కాదు. వర్షాన్ని ఇచ్చిన దేవుడు, చూడండి పిల్లల్ని ఇచ్చినటువంటి దేవుడు, అనేక మంది జీవితాల్లో అనేక కార్యాలు చేసినటువంటి దేవుడు, అగ్నిగుండంలోంచి తప్పించినటువంటి దేవుడు ఈరోజు స్వయంగా నేరుగా మనందరితో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను. ఈరోజు ఎంతమంది వింటున్నామో, ఎంతమంది మాటలు అర్థం చేసుకోగలుగుతున్నారో, ఈరోజు ఈ మాటలను బట్టి తర్వాత కాలంలో మనము చూడబోతున్నాము అని నమ్మి దేవుణ్ణి చక్కగా మరి వెంబడించగలిగినట్లయితే మన పూర్వీకుల జీవితంలో జరిగినాయి అని వినటమే కాదు, రేపు మనం కూడా వచ్చి సాక్ష్యాలు చెప్పగలము. హల్లెలూయా. నిజంగా దేవుడి కార్యం నా జీవితంలో చేశాడు, ఈ కార్యం జరగదనుకున్న కార్యము జరిగింది. ఈ మొండిది ఏమైంది? విడుదల వచ్చింది. మొండి వాటిల్లో కూడా ఏమిస్తాడు? విడుదల ఇస్తాడండి. ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి చక్కగా దేవుణ్ణి నమ్ముదాం, చక్కగా దేవుని మీద ఆధారపడదాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ఏ కార్యాన్ని గురించి కూడా మనము ఎవరి మాటలు వినాల్సిన అవసరము లేదు, ముఖం చిన్నబుచ్చుకోవాల్సిన అవసరము లేదు. చూడండి మరి చాలామందికి మనం చెప్తూ ఉంటాం, అయ్యా చాలాసార్లు మనం వాక్యాన్ని పంచే ప్రయత్నము చేస్తాం. అలా చేసిన ప్రతిసారి మనకి ఏమొస్తుంది? మరలా చెప్తూ ఉన్నాను, ఏమొస్తుందండి? తిరిగి సంతోషం వస్తుందా? వెక్కిరిస్తారు, వేళాకోళము చేస్తారు అని చెప్పేసి మనం ఏం చేయకూడదు. ఆ మాటలు వినండి. విన్న తర్వాత మీ మనసులో చూడండి ఏమి రానియొద్దు? నిరుత్సాహంగా ఉండొద్దు. నీతో మాట్లాడినటువంటి దేవుడు మాట తప్పే దేవుడు కాదండి, మాట నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చుకోండి. ఏం చెప్పాలంటే చాలా ఎదుర్కొన్నా నేను ఆ జీవితంలో కూడా. ఇట్లాంటి వ్యతిరేకతలు మొదలుపెట్టినప్పుడు నీళ్లు పడవు, అక్కడ నీళ్లు లేవు, పుష్కలంగా సమృద్ధిగా మరి అక్కడ అనుభవించడానికి, తోటలకు పెట్టుకోవడానికి దేవుడు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమన్నారు? పడవన్నారండి. దేవుడు ఏమి ఇచ్చాడు? అక్కడ నీళ్ళు ఇచ్చాడండి. వాళ్ళ మాటలు నమ్మితే కార్యం జరిగేదా? ఎప్పటికీ కూడా ఎవరి మాటలు నమ్మకూడదు? మనుషుల మాటలు కదండి. ఎవరి మాటలు నమ్మాలి? దేవుని మాటలు నమ్మాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మాటలు ప్రేమ కలిగిందండి. యేసయ్య మీకు వందనాలు. మాట ఇచ్చావు తండ్రి, మాకు అందరికీ కూడా నూతన కార్యం చేయబోతున్నానని. ఈరోజు ఏ కుటుంబానికి ఏం అవసరము, వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఏం అవసరాలు ఉన్నాయో నమ్మి అందరం ప్రార్థిస్తుండగా ప్రార్థనకు జవాబును దయచేయండి, ప్రతిఫలం దయచేయండి. ఇతరుల మాటలు, అనేకుల మాటలు విని నిరుత్సాహపడకుండా ఉండమని మరొకసారి ఇదిగో ప్రభు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచావు, ధైర్యపరిచావు. నీ మాటను నేను నమ్ముతున్నాను, మాకు నమ్మకం కలిగింది. నమ్మకం కలిగేలాగా ప్రభు ఈరోజు అనేక తండ్రి విధాలుగా ప్రభు మీరు మాకు ఆయా ఉపమానాల ద్వారా మాట్లాడారు తండ్రి. అనేకుల జీవితాల్లో కార్యం చేసిన యేసయ్య మా జీవితాల్లో కూడా కార్యం చేయమని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి నూతన కార్యాలతో బిడ్డలు నింపి తృప్తిపరచమని, సంతోషపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.